హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2024లో రెండవ సూర్యగ్రహణము ఎప్పుడు మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మరి గ్రహణ నియమాలు మనం పాటించాలా వద్దా, ఏ దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది అనే విషయాలనేది తెలుసుకుందామండి. మనకి అంతకుముందు 2 చంద్రగ్రహణాలు అయిపోయినాయి, ఒక సూర్యగ్రహణం కూడా అయిపోయింది. అయితే ఆ 3 కూడా మనకి భారతదేశంలో అయితే కనిపించలేదు. ఈ గ్రహణము అంటే ఈ రెండవ సూర్యగ్రహణం మనకి అక్టోబర్ నెల 2వ తేదీన రాత్రి బుధవారము 9:13 ఏర్పడబోతుందండి. అయితే తెల్లవారుజామున 3:17 వరకు, సుమారు 6:04 వరకు ఉంటుంది. అయితే రాత్రిపూట ఏర్పడుతుంది కాబట్టి సూర్యుడు మనకి రాత్రిపూట అయితే కనిపించాడు కదండి. కాబట్టి మనకి భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది కనిపించదు. కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రాత్రిపూట ఉంది కాబట్టి, మీరు ఇది సూర్యగ్రహణం కాబట్టి మనకి వర్తించడు కాబట్టి నియమాలు అనేవి ఏమీ పాటించవలసిన అవసరం లేదు. అయితే మన దేశం వారు, ఆయా దేశాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు పాటించాలండి. అయితే ఈ గ్రహణం అనేది అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ దేశాల్లో కనబడుతుంది. మన భారతదేశంలో మాత్రం కనిపించదని ఇచ్చారండి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అయితే ఈ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు, బుధుడు, కేతువు కన్యరాశిలో కలిసి ఉంటారు. కాబట్టి ఈ 5 రాశులకి అంటే మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి కొంత అశుభ ఫలితాలను ఇస్తుంది అని అంటున్నారండి. ఈ గ్రహణం అనేది కన్యరాశిలో ఏర్పడుతుంది కాబట్టి వీరు కొంత జాగ్రత్తలు అనేది తీసుకుంటే మంచిది. వీలైతే శాంతి పరిహారాలు చేసుకోండి, లేకపోతే వెండిది సూర్యబింబం చేసి గోధుమల దానం అనేది బ్రాహ్మణులకి దక్షిణతో సహా ఇవ్వండి. మీకు కొంత దోషం అనేది పోతుంది. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఇదండి మరి ఈ అమావాస్యకి మనకి ఈ సూర్యగ్రహణం మనకి కనిపించదని అనుకున్నాం కదా, మరి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.